అల్తోట గ్రామంలో రైతాంగం ఒక అద్భుతమైన ఆదర్శవంతమైన రైతులుగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు అనేక ప్రాంతాల నుంచి మీరు కష్టపడి పండించే ధాన్యాన్ని మీరు కొత్త ఆలోచనతోటి ఈ రోజున ప్రజలు ఏం కోరుకుంటున్నారనే దానిపైన కూడా దృష్టి పెట్టి మీలో చాలామంది ఆర్గానిక్ ఫార్మర్స్గా మీరు మారడం, తద్వారా ఇతరులు కూడా వచ్చి మన ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ చేస్తున్న రైతులు ఏ విధంగా చేస్తున్నారో తెలుసుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మీ అందరూ కూడా నిలబడ్డారు. నిజంగా చెప్పాలంటే ఇంత పెద్ద గ్రామానికి ఎంతోమంది పెద్దలున్నా కూడా మనకున్న కమ్యూనిటీ హాల్ ఎక్కడైతే మన పెళ్ళిళ్ళు శుభ కార్యక్రమాలు చేసుకునే వాళ్ళమో అవి సరిపోయేవి కాదు. చాలా సందర్భాల్లో నేను కూడా పెళ్ళిళ్ళ సందర్భంలో వచ్చినప్పుడు ఎప్పుడూ ఇరుగ్గా ఇబ్బందికరమైన పరిస్థితి, గ్రామాల్లో అటువంటి చక్కటి కార్యక్రమాలు చేసుకోవడానికి మీకు అవకాశం లేకపోయినప్పుడు నిజంగా ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు తమ్మినేని చంద్రశేఖర్ గారు వారి మిత్రుడు ప్రసాద్ గారు, రాఘవేంద్ర ప్రసాద్ గారు, ఆయన ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది నిజంగా గొప్ప విషయం. ఇప్పుడే రాజా గారు చెప్పినట్టు ఒక కమ్యూనిటీ హాల్కి నుంచి ప్రభుత్వం నుంచి ఎంతవరకు మేము ఆర్థిక సాయం చేయగలుగుతామంటే అతి కష్టం మీద 10 లక్షలు చేయగలుగుతాం. కానీ దాతలుగా ముందుకు వచ్చినప్పుడు ఆ డబ్బుని సద్వినియోగం చేసుకునే విధంగా గ్రామానికి ఉపయోగపడే విధంగా ఈరోజు 45 లక్షల రూపాయల వరకు మీకు మన పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు తమ్మినేని చంద్రశేఖర్ గారు అందించడం అనేది నిజంగా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. మన గ్రామంలో జరగాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. ఈ 5-6 నెలల్లో రోడ్ల విషయంలో కానివ్వండి, సైడ్ కాలువల విషయంలో కానివ్వండి, ఈరోజు మనం చేయాల్సిన కార్యక్రమాన్ని మనం ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్దాం. ఇందులో ఏమాత్రం కూడా రాజీ ఉండదు. ఎందుకంటే సమాజం గురించి ఆలోచించేటప్పుడు, మన ప్రాంతం గురించి, మన గ్రామాల గురించి ఆలోచించినప్పుడు తప్పకుండా మనందరం కూడా ఐక్యతతో, ఎక్కడ కూడా మనకి గ్రూపులు, ఈ రాజకీయాలు ఇవన్నీ అవసరం లేదు. గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలన్నప్పుడు అందరం కలిసికట్టుగా ఒకే మాట మీద నిలబడి ముందుకెళ్తూ ఉండాలి. ఏ విధంగా కూటమి ప్రభుత్వానికి మీరు విజయం అందించారో, ఏ విధంగా మీరు కోరుకుని మంచి నాయకత్వం రావాలి, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వం వస్తుందని మీరు నమ్మారో, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా అహర్నిశలు మేము అందరం కృషి చేస్తూనే ఉంటాం. ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి ఈరోజు మన రాష్ట్రంలో. మీకు తెలుసు, గతంలో ఏ విధంగా పరిపాలన చేతకాక ప్రతి సందర్భంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అప్పులు చేసి మాత్రం వెళ్ళిపోయారు. 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా కూడా ఎక్కడ కూడా మేము సంక్షేమం విషయంలో రాజీ పడలేదు. ఇవాళ ఉదయం మన గ్రామాల్లో మనం చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చక్రాయపాలెంలో ఈరోజు కమ్యూనిటీ హాల్లో పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళు ఈరోజు ప్రారంభించారు. అక్కడ కూడా ఇదే విషయం చెప్పాను. గ్రామంలో మనందరం కలిసికట్టుగా ఉండాలని మనం అభివృద్ధి సాధించగలుగుతాం. ఒకే మాట మీద నిలబడాలి. గ్రూపులకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనం కలిసి పని చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు మనం ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకున్నాం అంటే నిజంగానే ఎంత పెద్ద మనసుతోటి వారు ముందుకొచ్చి వారి భర్త గారి పేరుతోటి ఈ బిల్డింగ్ కట్టాలని నాగరత్న గారు ఇచ్చారో ఈ స్థలాన్ని మనందరం కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకుని ముందుకెళ్ళాలి. సంక్షేమంలో, నాయకత్వంలో ఈ రోజు వరకు మనం ఖర్చు పెట్టింది 47,000 కోట్ల రూపాయలు ప్రతి ఇంటికి వచ్చి మీకు అందించాం. మొట్టమొదటి కార్యక్రమం గ్యాస్ పథకం కానివ్వండి, రైతులకు ఇచ్చే మన భరోసా కార్యక్రమం కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, మీ అందరికీ, మహిళలందరికీ ఇచ్చింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబం అభివృద్ధి చెంది ముందుకెళ్ళాలి. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగం ఇప్పించాలని మన ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం కష్టపడుతోంది. దయచేసి మీరందరూ కూడా ఒకే ఆలోచనతో ముందుకు నడవండి. గత 5 సంవత్సరాలు మీరు పడిన ఇబ్బందులు మర్చిపోబాకండి. ఏ విధంగా వాళ్ళు మనం భయపెట్టి కనీసం మాట్లాడుకోలేని పరిస్థితులు చేసేవాళ్ళు, ఏ విధంగా మీరు చెప్పాలనుకున్న మాటలు కూడా వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉండేవారు కాదు. ఆ పరిస్థితులు మారాయి. మనం అభివృద్ధి చేసుకుంటూ వెళ్దాం. కొలిపర్ మండలంలో నేను ఖచ్చితంగా మీకు మాట ఇస్తున్నాను, ఇక్కడ మనం వేయాల్సిన రోడ్డు, నెక్స్ట్ రోడ్ మనం వేయాల్సింది యాదవపాలెం రోడ్డు. యాదవపాలెం రోడ్డు మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఇమీడియట్గా శాంక్షన్ చేశారు. ఆ రోడ్డు కూడా త్వరలోనే టేకప్ చేద్దాం. అదేవిధంగా ఇంకొక 3-4 రోడ్లు మన కొలిపర్ మండలంలో డొంక రోడ్ల గురించి ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు రైతులు. ఆ డొంక రోడ్లు కూడా ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడి నుంచి మనం తేరాకోల్కి వెళ్ళే రోడ్డు కానివ్వండి, లేదా మనకి నందివెల్లి నుంచి ఇక్కడికి వచ్చే రహదారి కూడా బాగా చెడిపోయింది. ఆ రోడ్ని కూడా ఇదివరకే శాంక్షన్ చేసాం. గుంటూరు నుంచి హనుమాన్పాలెం రోడ్డు అది కూడా పూర్తి అవ్వాలి. తప్పకుండా ఈ వర్షాలు తగ్గిన తర్వాత
ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపడదాం. మీరందరూ సహకరించి త్వరగా మీరు ఈ భవన నిర్మాణం కార్యక్రమం పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఒకరి వల్ల కాదు, కమిటీగా ఏర్పడిన పెద్దలు ఎంతో కష్టపడి ఆమెను ఒప్పించి ఈ స్థలం తీసుకున్న చంద్రశేఖర్ గారు నిజంగా ఈరోజు 45 లక్షలు అతను వాళ్ళ వ్యక్తుల ద్వారా తీసుకొచ్చి మీకు అందించిన చివరికి కలిసింది మీరందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. తొందరగా పూర్తి చేసుకుని మరొకసారి మీరు మమ్మల్ని ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆహ్వానించండి. అందులో మన అందరం కూడా భాగస్వాములు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి తరఫున మరొకసారి చంద్రశేఖర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.